హే ఎవ్రీవన్, పీజే హియర్ ఆన్ పాకెట్ టెక్. అందరికీ తెలిసిందే కదా, OnePlus 8T లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది. ఆ ఈవెంట్లో టోటల్గా 2 గ్యాడ్జెట్స్ని రిలీజ్ చేశారు. మనకి ఆ గ్యాడ్జెట్స్ ఏంటి, ఏ స్పెసిఫికేషన్స్తో వస్తాయి, అసలు ప్రైస్ ఎంత ఉంటుంది, ఇండియాలో ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి మనకి నాడ్లో న్యూ కలర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ప్రీవియస్గా అయితే మనకి నాడ్లో ఓన్లీ 2 కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉండేవి, బ్లూ అండ్ ఆనిక్స్ బ్లాక్. సో ఇప్పుడు వాటి రెండింటితో పాటుగా గ్రే యాష్ కలర్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ గ్రే యాష్ నాడ్ అనేది లిమిటెడ్ వర్షన్ ఓన్లీ 128GB స్టోరేజ్ అండ్ 12GB ఆఫ్ ర్యామ్ వేరియంట్స్కి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. యూకే, యూరప్ అండ్ ఇండియాలో అవైలబుల్గా ఉంటుంది. ఈ డివైస్ వచ్చేసి అక్టోబర్ 17 నుంచి ప్రీ ఆర్డర్స్కి రెడీగా ఉంటాయి. మనకి గ్రే యాష్ నాడ్ కూడా విత్ సేమ్ ప్రాసెసర్ వస్తుంది, విచ్ ఈ స్నాప్డ్రాగన్ 765G. మనకి ఓన్లీ కలర్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారండి. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్, కెమెరా ఫీచర్స్ అన్ని మనకి ప్రీవియస్ నాడ్ లో ఎలా ఉంటాయో అంతే ఉంది. నేనైతే నాడ్ ఫీచర్స్ ఏంటి అనేది ఒక వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి OnePlus 8T ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే కనుక డైమెన్షన్స్ చూస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి OnePlus 8 డైమెన్షన్స్ ఎలా ఉంటాయో సిమిలర్ గా ఉంటుంది. వెయిట్ చూసుకుంటే కనుక OnePlus 8 తో కంపేర్ చేస్తే 8T అనేది 8 grams ఎక్కువ ఉంటుంది. కలర్స్ విషయానికి వస్తే OnePlus 8T టోటల్ గా 2 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది, లూమినస్ సిల్వర్ అండ్ ఆక్వామెరిన్ గ్రీన్. ఆక్వామెరిన్ గ్రీన్ వచ్చేసి మనకి గ్లాస్ బ్యాక్ అండ్ అలానే అల్యూమినియం ఫ్రేమ్ తో ఉంటుంది. అదే లూమినస్ సిల్వర్ చూసుకుంటే కనుక బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి గ్లాస్ బ్యాక్ ఉంటుంది, బట్ మ్యాట్ ఫినిష్ తో ఉంటుంది. అండ్ అలానే దీనికి కూడా మనకి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. బోత్ డివైసెస్ కి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కనుక ఇవి రెండు మనకి గొరిల్లా గ్లాస్ తో వస్తాయి. డిస్ప్లే విషయానికి వస్తే ఇట్ కమ్స్ విత్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అండ్ దీంట్లో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది విత్ HDR10+ సపోర్ట్. డిస్ప్లే సైజ్ చూసుకుంటే కనుక 6.55 ఇంచెస్ ఉంటుంది. గేమ్స్ ఆడేటప్పుడు మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అనేది సూపర్ గా హెల్ప్ అవుతుంది. నేను ప్రతి ఒక్క గేమింగ్ వీడియోలో మెన్షన్ చేస్తూనే ఉంటానండి, మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటే కనుక గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని. నెక్స్ట్ వచ్చేసి మనకి OnePlus 8Tలో 1100 nits ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది. దీనివల్ల హెల్ప్ ఏంటి అంటే మీరు కనుక ఫోన్ని బ్రైట్ సన్లైట్లో యూజ్ చేసినప్పుడు మనకి స్క్రీన్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ అలానే మనకి OnePlus 8Tలో న్యూ ambient సెన్సార్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. వీటి వల్ల హెల్ప్ ఏంటి అంటే మన ఫోన్ యొక్క ఆటో బ్రైట్నెస్ అనేది చాలా యాక్యురేట్గా వర్క్ అవుతుంది. ఫర్ సపోజ్ మీరు కనుక చీకట్లో ఫోన్ యూజ్ చేస్తుంటే మన బ్రైట్నెస్ అనేది మన సరౌండింగ్ లెవెల్స్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటుంది. అదే మీరు కనుక బ్రైట్ సన్లైట్లోకి బయటకు వెళ్ళగానే మన ఫోన్ బ్రైట్నెస్ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది, సో దట్ మీకు వ్యూయింగ్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. ఇంకొక సూపర్ ఫీచర్ ఏంటి అంటే నేనైతే OnePlus 8 Pro అన్బాక్సింగ్ లో చెప్పానండి, మనకి OnePlus 8 Pro వచ్చేసి కర్వ్డ్ డిస్ప్లే తో ఉంటుంది. అప్పుడప్పుడు నేను సైడ్ ఫోన్ టచ్ చేసినప్పుడు అన్నెసరీ టచెస్ అవుతున్నాయి అని. బట్ OnePlus 8T మనకి ఫ్లాట్ స్క్రీన్ తో వస్తుంది విత్ స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే కనుక 87% ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి OnePlus 8Tలో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది అండ్ అలానే మనకి IP రేటింగ్ అయితే లేదు. OnePlus 8T మనకి డ్యూయల్ సిమ్ ని సపోర్ట్ చేస్తుంది విత్ 5G. ఓన్లీ sub-6 వేవ్ ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. నేనైతే ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, 5G అంటే ఏంటి, అసలు 5Gలో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, sub-6 అంటే ఏంటి, మిల్లీమీటర్ వేవ్ ఏంటి అనేది. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. అండ్ ఈవెన్ ఆ వీడియోలో నేను మనకి 5G వస్తే స్పీడ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా స్పీడ్ టెస్ట్ చేసి చూపించాను. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి OnePlus 8T అనేది నాడ్ వాళ్ళ అన్న అని చెప్పుకోవచ్చు. అండ్ అదే OnePlus 8 తో కంపేర్ చేస్తే కనుక ట్విన్ అవుతుంది. సో ప్రాసెసర్ విషయానికి వస్తే ఇట్ కమ్స్ విత్ స్నాప్డ్రాగన్ 865G చిప్. ర్యామ్ విషయానికి వస్తే ర్యామ్ అనేది మీ స్టోరేజ్ ఆప్షన్స్ ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. అండ్ అలానే దీంట్లో మనకి డిఫరెంట్ స్టోరేజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, సో యూ కెన్ గో అకార్డింగ్ టు యువర్ చాయిస్. CPU అండ్ GPU విషయానికి వస్తే OnePlus 8T CPU వచ్చేసి మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంటుంది. GPU విషయానికి వస్తే ఇట్ కమ్స్ విత్ Adreno 650. మనకైతే ఎక్స్టర్నల్ SD కార్డ్ ని సపోర్ట్ చేయదు. UFS స్పీడ్ చూసుకుంటే కనుక 3.1 ఉంటుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మనకి బాక్స్ తో పాటుగా Android 11 విత్ Oxygen OS 11 తో వస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. స్పీకర్స్ విషయానికి వస్తే మనకి దీంట్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయండి, బట్ 3.5mm జాక్ అయితే ఉండదు. బయోమెట్రిక్స్ విషయానికి వస్తే మనకి 8Tలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుందండి. ఇది వచ్చేసి ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో చాలా యాక్యురేట్ గా పనిచేస్తుంది. మనకి OnePlus 8 Pro అండ్ 8లో ఏవైతే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ యూజ్ చేశారో సేమ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ ని మనకి OnePlus 8Tలో కూడా యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే మనకి OnePlus 8T క్వాడ్ కెమెరా సెటప్ తో ఉంటుంది. మీరు కనుక కెమెరాస్ పొజిషన్ చూసుకుంటే OnePlus 8T కి OnePlus 8 Pro కి డిఫరెన్స్ ఏంటి అంటే 8 లో వచ్చేసి మనకి సెంటర్ లో ఉంటుంది కెమెరా, 8T కి వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేశారు. సో టోటల్ గా 8Tలో మనకి 4 కెమెరాస్ ఉంటాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ వైడ్ యాంగిల్ కెమెరా, 16 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా
కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్ తో వస్తుంది. అలానే దీంట్లో మనకి డ్యూయల్ ఫ్లాష్ ఉంటుందండి విత్ HDR సపోర్ట్. మనకి పాన్ మోడ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. మనం దీంట్లో 4K వీడియోస్ at 30 and 60 frames per second లో రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది విత్ అపర్చర్ చూసుకుంటే కనుక 1.6. ఇది కూడా మనకి వైడ్ యాంగిల్ లెన్స్ తో ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి అయితే మనకి ఆటో HDR సపోర్ట్ ఉంటుంది. మీరు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసుకుని 1080p వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే 80 వచ్చేసి మనకి 4500 mAh బ్యాటరీతో ఉంటుంది. అండ్ అలానే దీంట్లో మనకి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కంపాటబుల్ ఉంటుంది. సో మీ ఫోన్ ని 0 to 100% 40 minutes లో ఛార్జ్ చేసేసుకోవచ్చు. ఇంకొక ఫీచర్ ఏంటి అంటే మనకి OnePlus 8T వచ్చేసి డ్యూయల్ బ్యాటరీస్ తో వస్తుంది. మీరు కనుక మీ ఫోన్ ఎప్పుడైనా ఛార్జ్ చేసినప్పుడు ఫోన్ యూజువల్లీ హీట్ అవుతూ ఉంటుంది కదా. సో 8T ఛార్జ్ చేసినప్పుడు ఇవి 2 బ్యాటరీస్ సైమల్టేనియస్ గా ఛార్జ్ అవ్వడం వల్ల ఫోన్ మీద ఎక్కువ లోడ్ పడదు. సో దట్ మన ఫోన్ అనేది త్వరగా హీట్ అవ్వకుండా ఉంటుంది. నేను కనుక OnePlus 8T అన్బాక్సింగ్ చేస్తే ఖచ్చితంగా మనకి OnePlus 8T బ్యాటరీ లైఫ్ ఆన్ డే టు డే యూసేజ్ ఎంతసేపు వస్తుంది అని ఖచ్చితంగా వీడియో చేస్తానండి. అంతేకాకుండా 0 to 100% ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో కూడా మెన్షన్ చేస్తాను. సో అకార్డింగ్ టు OnePlus 8 అయితే మనకి ఫోన్ అనేది హీట్ అవ్వదు అని అన్నారు. బట్ నేనైతే ఖచ్చితంగా ఛార్జింగ్ టెస్ట్ చేసి మనకి ఫోన్ అనేది హీట్ అవుతుందా లేదా అని చెప్తాను. సో స్టే ట్యూన్ టు పాకెట్ టెక్. ఇన్ కేస్ మీరు కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే కనుక టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. ప్రైస్ విషయానికి వస్తే మీరు కనుక 8GB విత్ 128GB స్టోరేజ్ వర్షన్ చూసుకుంటే మనకి 42,900 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. ఈ డివైస్ వచ్చేసి మనకి October 16th నుంచి అవైలబుల్ గా ఉంటాయి. అదే మీరు కనుక 12GB ర్యామ్ విత్ 256GB స్టోరేజ్ చూసుకుంటే కనుక ఫోన్ ప్రైస్ వచ్చేసి మనకి 45,900 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. మీరు కనుక ఎవరైనా డివైసెస్ పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక నేను వీటి యొక్క పర్చేసబుల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో నెక్స్ట్ యూజువల్ గా కామన్ గా అడిగే క్వశ్చన్ అండి, అసలు OnePlus 8T ఫోన్ ఎవరు పర్చేస్ చేయాలి, నేను లేకపోతే OnePlus 8 యూజ్ చేస్తున్నాను 8Tకి అప్గ్రేడ్ అవ్వాలా అని అడుగుతూ ఉన్నారు. ఎవరైతే OnePlus 8 పర్చేస్ చేద్దాము అని చేయలేకపోయారో వాళ్ళకి OnePlus 8T పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే మనకి OnePlus 8Tలో ఉన్న స్పెసిఫికేషన్స్ కన్నా బెటర్ స్పెసిఫికేషన్స్ లో ఉంటుంది మనకి OnePlus 8T. సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక బ్యాటరీ చూసుకుంటే మనకి OnePlus 8Tలో 4500 mAh బ్యాటరీ ఉంటుంది. అదే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే కనుక OnePlus 8లో మనకి ఓన్లీ 90Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉంది. బట్ 8Tలో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సేల్ విషయానికి వస్తే మాకు US తో కంపేర్ చేసుకుంటే కనుక ఇండియాలోనే మనకి సేల్ బాగా నడుస్తుంది. సో మీరు ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక oneplus.in అండ్ amazon.in ని చెక్ చేస్తూ ఉండండి. సో చూసారు కదా, ఇదైతే వన్ ఆఫ్ ద డివైస్ లాంచ్ చేసింది, దట్ ఈస్ OnePlus 8T. OnePlus 8T తో పాటుగా మనకి ఇంకొక గ్యాడ్జెట్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు, దట్ ఈస్ OnePlus Buds G. సో ఈ Buds G యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ ఎంత ఉంటుంది అనేది ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. డిజైన్ విషయానికి వస్తే Z బడ్స్ చూడడానికి మనకి సిమిలర్ గా OnePlus బడ్స్ లానే ఉంటాయి. బట్ ద మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఇవి ఇనియర్ బడ్స్ విత్ సిలికాన్ టిప్స్ తో వస్తాయి. మీరు కనుక అన్బాక్సింగ్ ఆఫ్ OnePlus బడ్స్ చూస్తే ఆ వీడియోలో నేను ఫాల్ టెస్ట్ కూడా చేశానండి. మనకి గ్రిప్ అనేది అంత పర్ఫెక్ట్ గా ఉండట్లేదు, ఊరికే జారిపోతుంది అని చెప్పాను. బట్ Z బడ్స్ లో అయితే మనకి సిలికాన్ టిప్స్ ఉంటాయి కాబట్టి కరెక్ట్ గా ఫిట్ ఉంటాయి అని అనుకుంటున్నాను. మీరు కనుక Z బడ్స్ కేస్ చూస్తే కనుక మనకి Samsung Galaxy బడ్స్ కేస్ చూసినట్టే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అనిపిస్తుంది. వెయిట్ చూసుకుంటే కనుక ఇయర్ బడ్స్ వెయిట్ వచ్చేసి మనకి 4.35 grams ఉంటుంది. అదే మీరు కనుక కేస్ వెయిట్ చూసుకుంటే 40 grams ఉంటుంది. మనకి ఈచ్ బడ్ లో 10mm డైనమిక్ డ్రైవర్స్ ఉంటాయి. ఈ డ్రైవర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి బేస్ ని ఎక్స్ట్రా పంచీగా చేస్తుంది. సో మనకి హార్డ్ పంచింగ్ సౌండ్స్ అయితే క్లియర్ గా వినిపిస్తాయి. అంతేకాకుండా దీంట్లో మనకి బేస్ బూస్ట్ ఫీచర్ కూడా ఉంటుంది. Z బడ్స్ లో డాల్బీ అట్మాస్ ఫీచర్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. Z బడ్స్ మనకి IP55 రేటింగ్ తో ఉంటుందండి. సో ఇట్ ఈస్ డస్ట్ అండ్ స్వెట్ రెసిస్టెంట్. అంతేకాకుండా దీంట్లో మనకి హైడ్రోఫోబిక్ నానో కోటింగ్ ఉంటుంది. సో దట్ మనకి వాటర్ కనుక బడ్స్ మీద పడితే బయటకి రిపెల్ చేసేస్తుంది. సో దట్ త్వరగా మనకి ఇయర్ బడ్స్ పాడైపోకుండా హెల్ప్ చేస్తుంది. ఇట్ సపోర్ట్స్ బ్లూటూత్ 5.0. వైర్లెస్ రేంజ్ చూసుకుంటే కనుక మనకి 10 meters ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే మీరు కనుక కంటిన్యూస్ గా మ్యూజిక్ వింటుంటే మనకి 5 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. అదే మీరు కనుక కంటిన్యూస్ గా కాల్స్ మాట్లాడుతుంటే మనకి 3 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. కంబైన్ ప్లేబ్యాక్ చూసుకుంటే కనుక మనకి 20 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. మీరు కనుక ఫాస్ట్ ఛార్జ్ యూజ్ చేసుకుని బడ్స్ ని ఛార్జ్ చేస్తే 10 minutes ఛార్జింగ్ పెడితే మనకి 3 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. సో ఫైనల్లీ ప్రైస్ విషయానికి వస్తే Z బడ్స్ ప్రైస్ వచ్చేసి మనకి 2,900 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. సేల్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. oneplus.in లో మనకి బడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మనకి షిప్పింగ్ అయితే October 27th నుంచి జరుగుతుంది. మీరు కనుక OnePlus Z బడ్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే పర్చేసబుల్ లింక్ కింద డిస్క్రిప్షన్
డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. సో చూసారు కదండి OnePlus Z అండ్ అలానే OnePlus 8T. మీకు ఈ రెండు డివైసెస్ లో ఏ డివైస్ బాగా నచ్చింది అండ్ OnePlus 8T లో ఏ కలర్డ్ వేరియంట్ బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో మీరు కనుక మన ఛానల్లో OnePlus 8T యొక్క అన్బాక్సింగ్ చూడాలి అనుకుంటే ఏ కలర్ వేరియంట్ అన్బాక్సింగ్ చూడాలి అనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. అమెరికాలో పంప్కిన్ ప్యాచ్ ఎలా చేస్తారు, అసలు పంప్కిన్ ప్యాచ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.